దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. మరి రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. హల్లెలూయా. చూసారండి, ప్రసంగి ప్రవక్త ఆయన గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, ప్రతిదానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు కూడా సమయము కలదు. ఈ రాత్రికాల సమయంలో మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నామంటే కేవలము దేవుని కృప. మనం ఇలా కూడుకోవడానికి కూడా ఏముందండి? సమయం. ఈ సమయం లేకపోతే మనందరం ఇక్కడ కూడుకునే వాళ్ళమా? ఎవరి గృహాల్లో వారు నివసిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ రాత్రికాల సమయంలో మనందరము కూడా ఇక్కడ దేవుని కృపను బట్టి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి కూడా మనందరం ఇక్కడ ఏం చేస్తున్నామండి? ఆయనకి సేవలు స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ప్రసంగికర్త అదే అంటున్నాడు, ప్రతి దానికి కూడా సమయము కలదు, ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. ఈ లోకంలో మనం అనేకమైన వాటి కోసం ఏం చేస్తామండి? ప్రయత్నాలు, సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాం. మనం తినడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం, రెడీ అవ్వడానికి హెచ్చిస్తూ ఉంటాం. మనం బయటికి వెళ్ళాలన్నా కూడా ఏం చేస్తామండి? ప్రతి దానికి కూడా మన సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ సమయాన్ని నా కొరకు కానీ మీరు హెచ్చిస్తే కనుక నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనందరము కూడా, మన సంఘంగా మనం కూడుకున్న వారందరము కూడా మనకి దేవునికి ఫస్ట్ మన ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలండి? దేవునికి. మన ప్రయారిటీ దేవునికి కాకుండా ఇతర మనుషుల మీద కానీ, ఇతర వస్తువుల మీద కానీ, ఇతర వ్యక్తుల మీద కానీ మన యొక్క ఆశను, మన సమయాన్ని వృధా చేసుకున్నామంటే దేవుడు మనకి తగిన ఆశలను, మన కోరికలను కూడా అని తీర్చడానికి ఇష్టపడడు. అదే చెప్తున్నాడు కదా, ప్రతి దానికి సమయం ఉంది. దీనికి పుట్టడానికి ఉంది, చావడానికి ఉంది. మొక్క నాటితే ఆ మొక్క నాటడానికి కూడా సమయం ఉంది. ఆ సమయం ఎలా ఉంటుంది? మన జీవించే విధానాన్ని బట్టి. ఇప్పుడు ఆ వాక్యం కూడా మన జీవితాలకు సంబంధించిందేనండి. ఇప్పుడు ఈ దినాన్ని మనం ఇలా కూర్చున్నాం, ఇలా బ్రతుకున్నామంటే దానికి సమయం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు అనేక మంది, మన గ్రామంలో అనేక మంది మరణిస్తున్నారు. ఆ మరణానికి కారణం ఎవరంటారు? ఆ మరణానికి కారణం ఎవరు? మన చేసుకున్న మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. అది ఏ విధంగా వస్తుంది మనం చెప్పలేం. ఇప్పుడు ఈ దినాన్ని మనం ఇప్పుడు ఎలా కూర్చున్నామో రేపటి దినాన్ని మనం ఉంటామో లేదో కూడా తెలియదు. అలా ప్రతి ఒక్క దానికి కూడా ఏముందండి? సమయం ఉంది. ప్రతి దానికి సమయాన్ని ఇస్తున్న దేవుడు మన జీవితాల్లో కూడా కొంచెం మార్పు కలగాలని ఒక సమయాన్ని ఇస్తాడు కదా. ఇస్తాడా? ఇవ్వడండి, ఇస్తాడు. ఆ సమయాన్ని మనం ఎలా వృధా చేసుకుంటాం? మనం ఎలా వినియోగించుకోవాలి? దాన్ని వృధా చేసుకుంటున్నామా, సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచిద్దాము. మనందరం కూడా అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురుని యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. హల్లెలూయా. చూసారండి, సమయం దేనికి సమయం ఇస్తున్నారు? ఇప్పుడు పేతురు యోహాను గారు ప్రార్థనకి సమయం ఇస్తున్నారు. పేతురు యోహాను గారు అలా దేవాలయానికి వెళ్ళి ఉండగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. అని పేతురు యోహాను గారు వెళ్తూ ఉంటే వారు వెళ్తున్న మార్గాన ఒక కుంటివాడు ఉన్నాడంట. ఎవరున్నారండి? ఒక కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడిని కొంతమంది 4 మనుషులు ఆ దేవాలయానికి మోసుకెళ్తున్నారు. ఆ పైకి మోసుకెళ్తుంటే ఈ పేతురు యోహాను గారు వెళ్తూ ఉంటే ఆ మనుషులు ఏం చేశారంటే ఆ కుంటివాడిని ఒక దిక్కున కూర్చోబెట్టారు, ఒక మెట్ల దగ్గర ఎక్కడో కూర్చోబెట్టారు. సంథింగ్ కూర్చోబెట్టినప్పటికీ ఈ పేతురు యోహాను గారు వెళ్తుంటే ఆ కుంటివాడు అలా చూస్తున్నాడంట.
ఎవరు చూస్తున్నాడు? కుంటివాడు పేతురు గారిని, యోహాను గారిని చూస్తున్నాడు. సేవకులు వారిని చూస్తూ ఉంటుంటే అనుకున్నాడంట మనసులో, నాకు ఏమన్నా దొరుకుతుందేమో వీళ్ళ ద్వారా. ఏమనుకుంటున్నాడండి? నాకు ఏమన్నా దొరుకుతుందేమో, నేను ఏమన్నా తినగలడానికి, నేను జీవించడానికి నాకు ఏమైనా వారి దగ్గర దొరుకుతుందేమో అనేసి వాడు అలా చూస్తూ ఉంటుంటే అప్పుడు పేతుని యోహాను గారు అంటారు చూడండి ఒక మాట, 3వ వచనం చదువుతారా? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున, 3వ వచనం అండి. పేతురుని యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురుని యోహానును వాడిని తేరు చూచి మా తట్టు చూడమండ్రి. హల్లెలూయా. చూసారండి, వారిద్దరిని చూస్తుంటుంటే వారు ఏమంటున్నారు? నువ్వు మా తట్టే చూడు, నువ్వు వేరే వైపు చూడొద్దు. కానీ ఈ సమయంలో మనం ఇలా జీవిస్తున్నా కానీ మన చూపంతా ఎక్కడ ఉంటుందండి? మన చూపంతా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు సేవకులు ఉన్నారు, బల్లగుద్ది వాక్యం చెప్తూ ఉంటారు ఆయన. మన చూపు ఎక్కడ ఉంటుంది? ఫోన్ల మీద, పిల్లలతో ఆడుకోవడం. కానీ పేతురు యోహాను ఏమంటున్నారా కుంటివాడిని? నువ్వు మా వైపు తేరి చూడు, నువ్వు తేరి చూస్తే నీకు మా ద్వారా ఏమైనా దీవెన కలుగుతుందేమో. ఈ దినాల్లో మనం అలా జీవిస్తున్నామండి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక సేవకులు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసి రేయింబగళ్ళు కూడా ఆయన మనకు నిద్ర లేకుండా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారంటే ఈ దినాల్లో మనం ఏమైనా సమయం వెచ్చిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఈ దినాల్లో మనం ఏమైనా సమయం వెచ్చిస్తున్నామా? కనీసం ప్రార్థనకు రావడానికి కూడా మనం సమయాన్ని వెచ్చించం. దేనికి? మన లోకాశలు. టీవీ కొంతమంది చూస్తారు, ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. ప్రార్థనా సమయం అన్నప్పటికీ మనందరం కూడా ఏం చేయాలండి? త్వరపడి రావాలి. అదే అంటున్నాడుగా ప్రసంగి, ప్రతిదానికి సమయం ఉంది. నువ్వు మందిరానికి వచ్చేవనుకో, సమయానికి నువ్వు ముందు వస్తే ఆశీర్వదించబడతావు. ఒక ప్రయాణికుడు ఏం చేశాడు బైబిల్లో? తన 3 పని వాళ్ళని పిలిచి, నీకు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతుల వాడు ఏం చేశాడు? దాన్ని ఇంకో 5 తలాంతులు చేశాడు. 2 ఇచ్చినవాడు ఏం చేశాడు? 4 చేశాడు. 1 ఇచ్చినవాడు ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు. ఏ విధంగా దాచిపెట్టాడు? తన సమయాన్ని ఎక్కడ నేను వృధా చేసేసుకుంటాను అనేసి ఆ 1 రూపాయిని కూడా ఏం చేశాడండి? భూమిలో దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత అతను ప్రయాణమై ఊరంతా తిరిగి దేశాంతరం పోయి వచ్చిన తర్వాత పిలిచాడు కదా వారు 3ని. మీ అందరికీ వాక్యం తెలుసు. పిలిచినప్పుడు ఆ ఇద్దరు ఏం చేశారు? 5 తలాంతుల వాడు, 2 తలాంతుల వాడు ఏం చేశారు? మేము సంపాదించాం రాజా అని చెప్పి తనకిచ్చారు. ఇస్తే ఆయన ఏం చేశాడు? యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసులా అన్నాడు. కానీ ఆ 1 తలాంతు తీసుకున్నవాడు మట్టిలో దాచిపెట్టడం వల్ల వాడికి ఏమైనా వచ్చిందండి? లేదు. భయపడి దీన్ని రుమాలను కట్టి ఉంచితేనని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. చూసారండి ఏమంటున్నాడు యజమానుడు? చెడ్డదాసుడా, నీ నోటి మాటను నేను తీర్పు తీర్చుదును. ఈ దినాల్లో కూడా మనం అలాగే ఉన్నాం. ఎక్కడేస్తే అక్కడే ఉంటున్నాం. మునుపటి ఉన్న విశ్వాసము మన జీవితంలో లేదండి. తరాలు మారుతున్న కొద్దీ మన విశ్వాసం ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందితేనే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన సంఘం ఆశీర్వదించబడుతుంది, మనకున్న పాడి పంటలు కూడా ఆశీర్వదించబడతాయి. ఆ 1 రూపాయి గల ఆ దాచుకున్నవాడు కనీసం దానికోసం కష్టపడితే ఏమవుతుంది? బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుందుడు కదా. తనకున్న బద్ధకాన్ని బట్టి సమయాన్ని ఎక్కడ వృధా చేసేసుకుంటానా అనొక్క ఆలోచన బట్టి ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టుకున్నాడు. ఇది నాన్న మనం కూడా అలా చేయకూడదండి. మన భక్తి పూర్వపు ఎలాగుందో భక్తి, ఆ భక్తిని కూడా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? పెంపొందించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులకు మనం ఏం చేస్తున్నాం? ఆ భక్తిని దిగచారు చేసుకుంటున్నాం, అనగబెట్టేసుకుంటున్నాం మన భక్తిని. ఆ భక్తిని మనం నిజంగా పెంపొందింప చేసుకుంటే మనకంటే శ్రేష్ఠులు ఎవ్వరూ ఉండరు. హల్లెలూయా. అక్కడ అదే చెప్తున్నాడు కదా,
నేను ప్రార్థనకి వెళ్తున్నా, మీరు నా వైపు చూడండి అని చెప్పేసి పేతురు యోహాన్ అంటున్నారు. పేతురు యోహాన్ దగ్గర ఏమైనా ఉందండి? లేదు. వారి సేవకులు. అప్పుడు ఆ కుంటివాడి వైపు చూసి అంటారు, నువ్వు మా తట్టు చూడు, నీకేమి కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ దినాన్న మనం ఈ రాత్రికాల సమయంలో మనం ఇంతమందిగా కూడుకొని ఉన్నాం. ఏ ఒక్కరైనా దేవుని వైపు చూస్తున్నారండి? లోకానుసారంగా మనం జీవిస్తూనే ఉన్నాం. మనం బయటికి వెళ్ళాలంటే ముహూర్తాలు పెట్టుకుంటాం. మన ఇంట్లో కార్యం జరగాలంటే ముహూర్తాలు పెట్టుకుంటాం. ఏ విధంగా భక్తి పెరుగుద్ది మనకి? ఇంకా ఏ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించగలం? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన భక్తి విషయంలో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దేవుడు మనకి దాచలేనన్ని పట్టజాలనన్ని ఈవులు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం? మన ప్రాంతం కోసం బాధపడుతున్నాం. నిన్న మరణ వార్తలు ఏంటి అని. ఆ మరణ వార్తలకు కారణం ఏంటి? మనం జీవించే విధానం, మనం చేసే భక్తి. దేవుడు అదే అంటాడుగా, మీరు రెండు తలంపుల వైపు ఉండొద్దు. చల్లగా అన్నా ఉండండి, వెచ్చగా అన్నా ఉండండి. నులివెచ్చని స్థితిలో ఉండి నా నోటి ద్వారా వేయబడతారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనందరము కూడా సమయాన్ని పాటించగలిగితే మనం అనేకమైన ఈవులను పొందుకోగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో దాసులు ప్రయాణం ఇచ్చారు. మన అందరం ఎలాగున్నా కానీ వారే సమయానికి వచ్చారు. కొంతమంది పాటల్లో వచ్చాము, కొంతమంది స్తుతికుడు ఆరాధనలో వచ్చాము, కొంతమంది వాక్య పరిచర్యలో కూడా వస్తూ ఉన్నాం. ఇలా అయితే మనం ఇలా సమయానికి రాకుండా ఆయా సమయాల్లో మనం వస్తే మనం ఏమన్నా మన భక్తి ఏమన్నా పెంపొందింపబడుతుందండి? పెంపొందించుకోగలమా మనం? లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక్కటే మాట అంటున్నాడు, ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయాన్ని మీరు వినియోగించుకుంటూ నా మందిరానికి మీరు వచ్చినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇంకొక మాట నేను చూపిస్తాను. 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుతని, రక్షణ దినమందు నేను ఆనుకుంటుని. ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా. చూస్తున్నారండి, 2 కొరింథీలో మనం చదువుతున్నాం 2వ వచనంలో, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుతని. ఎంత గొప్ప మాట అండి ఆ మాట. మనం ఎట్టి పరిస్థితిలో ఉన్నా మనం దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ఆ సమయాన్ని ఏమవుతుందండి? దేవుడు మన మొరను ఆలకిస్తాడంట. ఆపద్దినమందు ఆయన నిన్ను ఆదుకుంటాడంట. ఈ దినాన మనం అలా ప్రార్థన చేసే విధానంగా ఉన్నామండి. ఏమన్నా చిన్న సమస్య వస్తే, దేవుడు నాకు ఇలా చేసావేంటి దేవుడా, ఒకటే మాట, ఇంకేం ఆడవు. నాకే ఇలా జరుగుతుంది ఎందుకు? అక్కడ అదే అంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుదని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది. ఇదే అనుకూల సమయం. మన జీవితాలు దినాలు గడిచే కొద్ది ఏమవ్వాలండి? మన జీవితాల్లో మార్పు, నూతన స్వభావం మనకు రావాలి. ఆ నూతన స్వభావం లేకపోతే మనం అంతేనా ఏమవుతాము? నీరసిల్లిపోతూ, కృషించిపోతూ, మన భక్తిలో కూడా దిగజారిపోతూ ఉంటాం. ఇప్పుడు అదే అంటున్నాడు కదా దేవుడు, అనుకూల సమయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ విధంగా? నువ్వు నా యందుండు, నేను నీ కార్యాలు చేస్తాను. కాబట్టి వాక్యం ఉంటుంది కదా, నా యందు మీరు నిలిచి ఉండుడి, నేను అడుగుడి. హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడో. మనము ప్రతి విషయంలో కూడా దేవుని జోలికి రావట్లే. వారం అంతా కూడా బాగానే ఉంటాం. ఆదివారం వచ్చినప్పుడు మనకి ఏదో ఒక బలహీనత. దేనికా బలహీనత?
లోకాశలు అన్నీ తిరిగేస్తాం, ఫంక్షన్లున్నా పెళ్ళిళ్ళున్నా ఎంచక్క రెడీ అయ్యి వెళ్తాం. కానీ ఆదివారం వచ్చేసరికి పునరుద్ధాన దిన ఆరాధనలో మనం ఎలా ఉంటాం? ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటాం. అది సమంజసం కాదు. అనుకూల సమయమందు ఆయన మన యొక్క మొరను ఆలకిస్తాడు. మన పరిస్థితుల్లో కూడా, మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మన మొరను ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడి రేపటి దినం పునరుద్ధాన ఆరాధన మనం అందరం ఏం చేయాలండి? సమయానికి రావాలి. ప్రతి ఒక్కరు సమయానికి వస్తే మనం ఏమేమి చేయబడతాం? ఆశీర్వదించబడతాం. ఆ కుంటివాడు అలాగే కదా, సమయానికి వెళ్ళాడు. పేతురు యోహానులు వెళ్ళగానే ఏం చేశారు? అడిగారు, నువ్వు మా తట్టు తేరు చూడు, నీకేం కావాలో దొరుకుద్ది అన్నాడు. ఒక్కసారి అక్కడ వాక్యం చదువుకుందామా మనం. 6వ వచనం చదువుకుందామండి. వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. లేవనెత్తెను. హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప కార్యమో. కుంటివాడు అనేక సంవత్సరాల నుంచి కుంటివాడుగా ఉంటున్నవాడు ఆ పేతురు యోహాను రాగని వారి వైపు చూడగా, నువ్వు మా తట్టే చూడు, నీకేది కావాలో మేము ఇస్తామన్న అతను ఏం చేశాడు? విశ్వాసం ఉంచి సమయానుకూలంగా ఏం చేశాడండి? వారి తట్టు తీరు చూచాడు. తీరు చూచిన తర్వాత వారు ఎంత అమూల్యమైన మాట అంటారు, వెండి బంగారం మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. యేసు నామములో లేచి నడువమనగా వాడు దిగ్గున లేచి నడిచాను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ఎవరొకరు బలహీన పడే ఉంటాం. ఆ బలహీనతలో మనం ఏం చేస్తామండి? డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ట్యాబ్లెట్స్ అన్ని తెచ్చుకుంటాం, వేసుకుంటాం. కానీ ఏమవుతుంది? కొంతమందికి రికవర్ అవుతుంది, కొంతమందికి రికవర్ అవుతుంది. కానీ ఆ సమయంలో మనం ఏం చేస్తాం? డాక్టర్ కంటే ముందు పరమ వైద్యుడు ఎవరు? మన యేసయ్య. ఫస్ట్ ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మోకాళ్ళ నుండి మొరపెట్టగానే నీకున్న ప్రతి ఒక్క బంధకాలు, బలహీనతలు అన్నీ కూడా ఏమవుతాయండి? తొలగిపోతాయి. వాడు అన్ని సంవత్సరాల నుంచి ఆ కుంటివాడిగా దేవాలయంలోనే ఉంటున్నా కానీ ఎవరైనా వచ్చి తనకి సహాయం చేయగలిగారా? చేయగలగలే. కానీ దేవుడు ఏర్పరచుకున్న వారు కనుక వారిద్దరి వైపు వాడు తేరి చూడగానే స్వచ్ఛత పొందాడు. దేనికండి? మనం ఇన్ని సంవత్సరాల భక్తి సీనియారిటీ వల్ల ఉన్నాం, అయినా కానీ మన సీనియారిటీలో భక్తి అనేది లేదు. మన సీనియారిటీ పెరుగుతున్న కొద్ది ఏమవ్వాలండి? మన భక్తి పెరగాలి, మన విశ్వాసం పెరగాలి, మన ఆత్మీయత పెరగాలి. ఈ ఆత్మీయ జీవితంలో మనందరం ఇలా దిగజారిపోవడానికి కారణం ఏంటి? మనందరికున్న బద్ధకం, సమయం లేకపోవడం, దేవుని కొరకు సమయాన్ని హెచ్చించకపోవడం. అలా సమయాన్ని హెచ్చించడం వల్ల తను ఏం చేశాడు? ఇప్పుడు స్వస్థత పడ్డాడు. స్వస్థత పడి తన దేవాలయానికి కూడా వెళ్ళగలిగాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా స్వస్థత పడాలంటే నువ్వు సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో నువ్వే దినాన్నైనా బలహీన పడినా, అస్వస్థత పడినా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్న, క్లిష్ట పరిస్థితిలో ఉన్నా దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించగానే ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఆలకించేవాడు ఆయన. రక్షణ దినమందు మనలందరినీ ఏం చేస్తాడండి? ఆదుకుంటాడు. ప్రసంగి అన్నాడు కదా, ప్రతిదానికి సమయం కలదు. సమయం సమయం సమయం. ఈ సమయంలోనే మనకున్న దాంట్లోనే సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా నీ భక్తి విషయమా, నీ ప్రార్థన విషయమా, సన్నిధికి వచ్చే విషయమా, దేనికన్నా కూడా మనం ఏం చేయాలండి? సమయం. ఈ సమయానుకూలంగా మనం రావడం బట్టి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. రేపటి దినం పునరుత్థాన ఆరాధన దినం. ఆ దినాన్నే మనకి 8 గంటలకి 8:30కి ఆరాధన.
సారీ క్షమించండి, 10 గంటలకు ఆరాధన. మనం 10 గంటల కంటే ఎన్ని గంటలకు రావాలి? 11 గంటలకు రావాలా? అగో పాస్టర్ గారు 12 అంటున్నారు. మనం రావాల్సింది 10 అన్నప్పటికీ 10:00కి లేదా 10:01కి మనం ఇక్కడ ఉండాలి. అది మన భక్తి, మన విశ్వాసం. అది రేపటి దినాన మరి ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ ఆ సమయానుకూలంగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన సన్నిధిలో ఆనందించే వారిగా మనం అందరం ఉండాలని ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.